వీళ్ళని చూసి నిజమైన మనుషులు అనుకుంటున్నారా? కాదండి, అరకు ట్రైబల్ మ్యూజియం లో ఉండే స్టాచ్యూస్. ఇంతకు మీరు అరకు ట్రైబల్ మ్యూజియం చూసున్నారో లేదో కామెంట్ చేయండి. లోపల వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. అడల్ట్ 60, చిల్డ్రన్ 30. లోపల వెళ్ళగానే అరకు టూరిజం 3D మ్యాప్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు ఈ స్విమ్మింగ్ పూల్ లో. పిల్లల కోసం కిడ్స్ ప్లేయింగ్ జోన్ కూడా ఉంటుంది. ఎప్పుడు చూసినా పెద్దోళ్ళే ఆడుతుంటారు. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుంది, రోప్ సైక్లింగ్ కూడా ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ బట్టి. ఇక్కడ మా ట్రైబల్ లో దొరికే అన్ని విత్తనాలు అయితే దొరుకుతాయి, సేల్ చేస్తారు కూడా. అరకులో ఫేమస్ అయిన దింసా స్టాచ్యూ ఉంటుంది, మధ్యలో నుంచి ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇది ఎంత రియలిస్టిక్ గా ఉందో చూడండి. ఇంకా లోపల వెళ్తే ఇంకా హైలైట్ గా ఉంటుంది. ఈ లోపల చూపెడతాను రండి. చూసారా, ఈ బామ నిజంగా బామలానే ఉంది. బొమ్మలండి ఇవంతా. నేనైతే కూర్చొని మాట్లాడాను కాసేపు వాళ్ళతో. మ్యూజియం లోపల ఒకసారి దూరం అంటే ఇంకా బయటకు రావాలనిపించదు, అంత బాగుంటుంది. ఇక్కడ ట్రైబల్స్ ఎలా ఉంటారో మొత్తం డీటెయిల్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్నవైతే కొన్ని కనుమరుగైపోయినా ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. పండుగలో ఈ విధంగా రెడీ అవుతుంటారనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మీకు చెక్క బొమ్మలు అలాంటివి అన్ని దొరుకుతాయి.